యేసుతో కూడా శ్రమ పడినట్లు మనల్ని పిలిచాడని కూడా ఉంటుంది ఒక చోట. ఆశీర్వాదానికి వారసులుగా ఉండినట్లు మనల్ని పిలిచాడు. నేను మారు మనసు పొంది బాప్తిస్మం పొంది యేసయ్యని రక్షణ పొంది అంతటితో ఆగిపోలేదండి. ఇంతవరకే నన్ను పిలిచాడా, ఇంకా నేనేమన్నా చేయాలా అని, దేవా నన్ను ఎందుకు పిలిచావు నాయన, ఇంకా నేను చేయదగ్గది ఏంది నాయన అని వివేచించుకుంటే, కేవలం నీవు మాత్రమే రక్షణ పొందుటకు కాదు, నీ ఇంటి వారిని రక్షణలోకి నడిపించాలి, నీ బంధు జనావళిని రక్షణలోకి నడిపించాలి, నీ స్వజనుల్ని రక్షణలోకి నడిపించాలి, నీ సమాజంలో ప్రజల్ని రక్షణలోకి నడిపించాలి. అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించున్నాను. నీవు నా పని చేయాలని తన పిలుపుని, తన ఏర్పాటుని స్పష్టపరిచాడు. అట్లా దేవుని ముందు కూర్చోవాలి. దేవా నన్ను ఎందుకు పిలిచావు నాయన, నా మీద నీకున్న ఏర్పాటు ఏమిటి తండ్రి, నేను చేయదగ్గది ఏమిటి తండ్రి, నాతో మాట్లాడయ్యా అంటే గ్రంథంలో నుంచే నీకు అన్నీ మాట్లాడాడు. ఇన్ని చేయాలి నువ్వు. ఈ పిలుపులన్నిటిలో ఆయన సాక్షిగా నిన్ను పిలిచాడు. నీవు ఇతరులకు రుణస్థురాలి. ఎందుకంటే వాళ్లకు తెలియని క్రీస్తు సువార్త సత్యం ఈరోజు నీకు తెలిసిందే. రక్షకుడు నీకు పరిచయం అయ్యాడు, వాళ్ళకి తెలియదు. పాపం వాళ్ళ అంధకారంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, బందీలై ఉన్నారు. మరి వాళ్ళకి నువ్వు తెలియజేయాలి కదా, ఇతరులకు పరిచయం చేయాలి కదా, ఇతరుల ఆత్మల్ని కూడా క్రీస్తు సువార్త తట్టు తిప్పాలి కదా. నీవు కూడా రుణస్థుడివే, రుణస్థురాలివే. డబ్బులు నీకు రుణాలు ఉంటే ఉండొచ్చు, ఆ రుణాలు తీరిపోతాయి. కానీ నువ్వు ఉన్నంత వరకు తీరుస్తానే ఉండాల్సిన రుణం ఆత్మలకు నీవు క్రీస్తుని పరిచయం చేయుట అనే రుణం. నీ ఊపిరి దేవుడు తీసిందాకా, నా ఊపిరి దేవుడు తీసిందాకా ఆయన సువార్తని ప్రజలందరికీ పరిచయం చేసే పనిలో మనం ఉండాలి. అది మన రుణం, మనం తీర్చాలి. ఎవరికి నీ వచ్చి ఉండవద్దు, ఎవరి రుణములను వారికి తీర్చండి అన్నాడు. పిలుపులు ఎన్ని రకాలో, అసలు ఎందుకు పిలిచాడో తెలుసుకోమని ఒక విషయం మాట్లాడాను. ఇప్పుడు రుణాలు కూడా ఒకసారి వివేచించుకోవాలి. నేను ఎవరికి రుణస్తున్నై ఉన్నాను, ఏ విషయాల్లో రుణస్తున్నై ఉన్నాను. నేను నా మీద నా గురించి నేను చెప్తాను 2 మాటలు పనిలో పనిగా. నాకు యేసుని పరిచయం చేసిన వాళ్ళకి నేను ఎప్పటికీ రుణస్తుండే. నన్ను రక్షణలోకి నడిపించిన వారికి నేను ఎప్పటికీ రుణస్తుండే. నాకై ప్రాణం పెట్టిన యేసయ్యకు నేను ఎప్పటికీ రుణస్తుండే. ఈ ముగ్గురి ఎడల నేను కృతజ్ఞత కలిగి బతకాలి, ఎందుకంటే వారికి నేను రుణస్తుండే. 3, ఎవరెవరికి? నన్ను రక్షించిన యేసయ్యకి, ఆయన నాకు పరిచయం చేసిన వారికి, అలాగే నన్ను బాప్తిస్మంలోకి నడిపించిన వారికి రుణస్తుండే. 3, అలాగే నాకు దేవుని వాక్యాన్ని నేర్పి, వాక్య అవగాహన కలిగించి నా ఆత్మీయ బలాభివృద్ధికి తోడ్పడినటువంటి దైవ జనాంగానికి నేను రుణస్తుండే, ఎప్పటికీ రుణస్తుండే. మీరు కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నాను. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది మీకు? 4, మొదటిది యేసయ్యకు. 2వది, ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు, మీ అంతటా మీరే వచ్చారా, ఎవరో ఒకళ్ళు మీకు పరిచయం చేశారా యేసయ్యని? అన్న ఎవరో ఒకళ్ళు చెప్తేనే కదన్నా నేను తెలుసుకొని వచ్చింది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అదిగో ఎవరో ఒకళ్ళు పరిచయం చేశారు. ఎవరో ఒకళ్ళు. ఎంతమంది ఒప్పుకుంటారు? అసలు ఎవరు పరిచయం చేయకుండా నేనే తెలుసుకున్నాను అనేది ఏం లేదు. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. నువ్వు విన్నావు, నీకు విశ్వాసం కలిగిందంటే బహుశా నీకు ఎవరో ప్రకటించి ఉండాలి. ఆ ప్రకటించిన వ్యక్తికి నువ్వు రుణస్తురాలివి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నిన్ను రక్షించిన యేసుకి, ఆయన నీకు పరిచయం చేసిన వారికి, నిన్ను బాప్తిస్మంలోకి నడిపించిన వారికి, నీకు వాక్యావగాహన కలిగించిన వారికి, ఈ నలుగురికి నీవు రుణస్తురాలే. 4, 5వది, నువ్వు తెలుసుకున్న క్రీస్తును తెలుసుకోకుండా నశించిపోతున్న అన్యజనులకు నువ్వు రుణస్తుడివి.
రేపు లెక్క అడుగుతాడు. నిన్ను చెప్పమన్నాను కదా వాళ్ళకి, ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. నాకు అడుగుదిరింది ప్రవ్వా, వాళ్ళ గురించి పట్టించుకుంటే నేను పోయేటట్టు నా ప్రవ్వా, అందుకే నేను ఎవరికి చెప్పలేదంటే రుణము తీర్చని స్థితిలో ఉన్నట్టు అవుతుంది. నువ్వు మనల్ని రుణస్తులుగా చేశాడు ఆయన. కాబట్టి నీ 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 బాధ్యత అది. చెప్పావా, నీ రుణం తీర్చుకున్నట్టేను. ఇప్పుడు నా బంధువులకి పెళ్ళి అడ్డం పెట్టి, ఇతర కార్యక్రమాలు అడ్డం పెట్టి, మా నాన్న చనిపోతే ఆ చావుని కూడా ఉపయోగించి నా వాళ్ళందరికీ సువార్త ప్రకటించా, నా సమాజానికి ప్రకటించా. మా నాన్న డెడ్ బాడీని ఊరేగింపు చేసుకుంటా టౌన్ మొత్తం తిరుగుతా సువార్త ప్రకటించాను. ఒక పక్క తండ్రి చనిపోయాడు అనే ఒక శోకం నన్ను తొలుస్తున్నా, ఈ సమయాన్ని పోనీయకూడదు. ఎప్పుడు నా మాట విననివాడు ఇప్పుడు వినే అవకాశం ఉందని ఆ డెడ్ బాడీని ఊరేగింపు పెట్టి, ఆ ఊరేగింపులో నేను సమాధి స్థలానికి చేరిందాక ప్రకటిస్తానే ఉన్నా. అది చూసిన వాళ్ళు సాక్ష్యం. ఎందుకంటే నా పట్టణానికి చెప్పాలి, నా బంధువులకి చెప్పాలి, స్నేహితులకి చెప్పాలి. జ్ఞాపకార్థ కూటాన్ని ఉపయోగించి అందులో ప్రకటించా. బంధువులకి ఎవరు వచ్చినా సరే, రాజకీయ నాయకుల దగ్గర నుంచి పోలీస్ అధికారుల వరకు, వీరు వారు అన్న భేదం లేకుండా దేవుడు ఎంతమందిని నా దగ్గరికి నడిపించాడో వారందరికీ నేను చేయదగ్గ సువార్త చేసి, నేను చేయదగ్గ పరిచయం, వాక్యాన్ని పరిచయం చేసి, యేసయ్యని పరిచయం చేసి బైబిళ్ళు కూడా ఇచ్చా. ఎందుకంటే వాళ్ళు నా దగ్గర పంపాడంటే నేను రుణస్తుడిని. ఒక్కసారైనా నేను అందించానంటే ఇక నేను రుణం తీర్చుకున్నట్టు. నీ తోటి స్టూడెంట్స్కి నువ్వు రుణస్తురాలిరా తల్లి. నువ్వు జాబ్ చేసే స్థలంలో నీ తోటి కొలీగ్స్కి నువ్వు రుణస్తురాలివి. నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారమ్మా? నువ్వు చెప్పకపోతే ఇంకెవరు పరిచయం చేస్తారమ్మా? నువ్వు పనిచేసే స్థలంలో నీ తోటి కార్మికులకు నీవు రుణస్తురాలివి, రుణస్తుడివి తమ్ముడు. నువ్వు పొలంలో పనిచేస్తే ఆ పొలంలో నీ తోటి వ్యవసాయ కూలీలకు నీవు రుణస్తుడివి, రుణస్తురాలివి. ఎందుకంటే అక్కడ దేవుడు ఆశిస్తాడు, ఈ 20 మంది కూలీలలో నా బిడ్డున్నాడు, నా కుమార్తె ఉంది, ఖచ్చితంగా వీళ్ళకి నా కుమార్తె పరిచయం చేస్తుంది నన్ను, నా కుమారుడు పరిచయం చేస్తాడు వీళ్ళకి నన్ను అని ఆశగా ఎదురు చూస్తాడు. అప్పుడు నీ నుంచి ఆ సువార్త రానప్పుడు ఆయన బాధపడతాడు. ఇంతమంది స్టూడెంట్స్లో నా కుమార్తె ఉంది, ఖచ్చితంగా నా బిడ్డ నన్ను గురించి మాట్లాడిద్ది, నన్ను గురించి మాట్లాడతాడు అని ఆశపడతాడు. నువ్వు ఆయన గురించి ఎత్తడానికి సిగ్గుపడినప్పుడు, బిడియపడినప్పుడు, ఇబ్బంది పడినప్పుడు ఆయన బాధపడతాడు. నువ్వు దేని గురించి సిగ్గుపడుతున్నావో తెలుసా? అవతల ఒక ఆత్మ నశించిపోతుంది, అయినా నువ్వు నీ సిగ్గు గురించి ఆలోచిస్తున్నావు, కానీ నన్ను పరిచయం చేస్తే ఆ ఆత్మ బతికిద్దన్న సంగతి నువ్వు గ్రహించట్లేదని ఆయన బాధపడతాడు. మన రుణస్తులు. అంతేకాదు, నీవు కన్న బిడ్డలకు నీవు రుణస్తుడివి, రుణస్తురాలివి. వాళ్ళని దేవుని భక్తిలో పెంచాలి. లేకపోతే దాని గురించి రేపు అక్కడ లెక్క చెప్పాలి. యేసయ్యను పరిచయం చేయాలి నీ పిల్లలకు కూడా. భక్తిని నేర్పాలి, ఆత్మీయతను నేర్పాలి నీ పిల్లలకు కూడా. ఎందుకంటే రుణస్తుడివి, రుణస్తురాలి వాళ్ళకు కూడా. చిత్రం చెప్పనా? నీ రుణం తీర్చుకోవడానికి నువ్వు వాళ్ళకి యేసయ్యని పరిచయం చేస్తే, ఈ ఒక్క మాటేనండి, నీ రుణం తీర్చుకోవడానికి నువ్వు వారికి యేసయ్యను పరిచయం చేస్తే ఒక్కసారైనా, ఇక వాళ్ళు నీకు రుణస్తులు అవుతారు. ఒకవేళ నీ సువార్త విని వాళ్ళు రక్షింపబడితే లైఫ్ లాంగ్, నిత్యత్వం కూడా వాళ్ళు నీకు రుణస్తులే. కాబట్టి మనం చేయాలి కదా. మనం చేస్తూ ఉంటే దూషించే వాళ్ళు దూషిస్తూ ఉంటారు, ఎగతాళి చేసేవాళ్ళు ఎగతాళి చేస్తారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తుంటారు. సిగ్గులేదు, చీచా అంటున్నా కూడా వచ్చి చెప్తా ఉంటావు. బుద్ధి లేదు, తన్నాలనిపిస్తుంది నిన్ను చూస్తుంటే. ఆ పందినయం నీకన్నా, ఆ కుక్కనయం నీకన్నా, ఛై అంటే పోతుంది, చీ అన్న బాటిల్లా నువ్వు అంటారు. అయినా సరే లక్ష్య పెట్టకూడదు. ఎందుకంటే వాడు నరకం నుంచి బయటపడటానికి అవసరమైన జీవదాతని పరిచయం చేస్తున్నావు.
అది వాడి కళ్ళకి గుడ్డితనం వల్ల వాడు అర్థం చేసుకోలేకపోతున్నాడు, ఆమె అర్థం చేసుకోలేకపోతుంది, అసహించుకుంటున్నారు. వాళ్ళకి అర్థమైన నాడు అది చూడండి, ఆ తల్లిని చూడండి, ఆ తల్లిని చూడండి అక్కడ స్క్రీన్ మీద. ఆమెకు అవసరమా? కాళ్ళు పనిచేయవా? ఆమెకి నిలబట్టమే కష్టం. ఆమెకు అవసరమా? ఏ విధం చేతనైనా ఒక ఆత్మను రక్షించాలి. బాధ్యత. మన రుణాలు మనం తీర్చుకోవాలి బిడ్డలారా. దృష్టిలో పెట్టుకొని నువ్వెవరెవరికి రుణం ఉన్నావో కూడా తెలుసుకో, ఏ విధమైన రుణం కలిగి ఉన్నావో కూడా తెలుసుకో. గుర్తుపెట్టుకో, జీవితం చిన్నది, ఒకటే జీవితం. ఈ లైఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక లైఫ్ భూమి మీద నీకు రాదు. తర్వాత నేను రుణం తీరుస్తాలే, ఈసారి రౌండ్లో తీరుస్తాలే అంటే నీకు ఇంకొక రౌండ్ లేదు. ఒకటే లైఫ్, ఒకటే జీవితం, ఒకటే జీవితం. నువ్వు ఎంత చేసినా ఈ జీవితం ఉన్నంత వరకే చేయగలవు. టైం అయిపోయిందనుకో, ఇంకేముంది, దేవుని రాజ్యానికి చేరతావు, అక్కడ నిర్ణయించబడిన మహిమలో ఉంటావు తప్ప ఇక నువ్వు మళ్ళా చేసి సాధించడానికి ఇంకా లేదు. ఇంకో జన్మ లేదు, ఇంకో జీవితము లేదు భూమి మీద. అదే లైఫ్. ఏ లైఫ్? నిత్య జీవం. కానీ నువ్వు ఎంత చేసినా ఇప్పుడున్న ఈ జీవితం మట్టుకే. అందుకే టైం పోనీయొద్దు. నీకు ఇవ్వబడిన ప్రతి డే విలువైందే, ప్రతిరోజు విలువైందే. ఇంకా బోల్డ్ అంత టైం ఉంది అనుకోవద్దు, నిద్రపోవద్దు, సోమరిగా ఉండొద్దు. ప్రతిరోజు విలువైంది. ఎందుకంటే లైఫ్ చిన్నది, లెంతీ లేదు, చిన్నది. ఇప్పటికే సగం అయిపోయింది. ఇప్పటికే కొంతమందిది కొంత టైం అయిపోయింది, కొంతమందిది 3 భాగాలు అయిపోయింది లైఫ్. ఇంకా కొంచెమే ఉంది. అది తెలుసుకొని ఆ వృద్ధురాలు ఆ పని చేస్తుంది. నా పని అయిపోతుంది, నా యేసయ్యని పరిచయం చేయాలి. 100 మందికి ఇస్తాను పుస్తకాలు, 10 మందిని నమ్ముకున్నా నా తండ్రి సంతోషపడతాడు. వాళ్ళు నరకం నుంచి కాపాడబడతారు కదా. జీతం ఇస్తాడో, బహుమానం ఇస్తాడో, కిరీటం పెడతాడో పెట్టడా అని తర్వాత ముందు వాళ్ళు బతికిపోతారు కదా. నిత్య నరకాగ్ని తప్పించుకుంటారు కదా. అగ్ని ఆరని పురుగు చావని స్థలం తప్పించుకుంటారు కదా. నిత్య జీవానికి వెళ్తారు కదా. నాకంతే చాలు. దృష్టిలో పెట్టుకొని పిలుపు విషయమై స్పష్టత కలిగి ఉండండి. రుణాలు తీర్చే విషయంలో కూడా మెళకువగా ఉండండి. ఈరోజు నేను ఎంతమందికి యేసయ్యని పరిచయం చేశానో వాళ్ళందరూ ఇప్పుడు నాకు రుణస్థులు అయిపోయారు. తెలుసా మీకు ఆ సంగతి? వాళ్ళందరూ నాకు రుణస్థులు. ఈరోజు మీరు కూడా, మీలో కొంతమంది ఒకవేళ నా ద్వారా మీలో ఎవరన్నా దేవుని వాక్యం వింటే మీరు నాకు రుణస్థులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీ రుణాలు మీరు తీర్చుకొని వారిని రుణస్థులుగా చేసుకున్నట్లు మీరు జాగ్రత్త పడండి. టైంను పోనీయకండి. మీ పిలుపుని, మీ రుణాన్ని, దాన్ని కూర్చున్న స్పష్టతను కలిగి ఉండండి. కృప మనందరికీ తోడై ఉండును గాక.